సో చాలామంది వాళ్ళ కొలీగ్స్ అండ్ సీనియర్స్ వల్ల జాబ్ లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఐటీ ఇండస్ట్రీలో. మరి ఎందుకు సీనియర్స్ ఆర్ కొలీగ్స్ వల్ల జాబ్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండి. సో మీరు సీనియర్స్తో కానీ మీ కొలీగ్స్తో ఎలా ఉంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీ జాబ్ సేఫ్టీ జోన్లో ఉంటుందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన మెయిన్ కంటెంట్ డిస్కస్ చేసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. సో మీ ఎంకరేజ్మెంట్తో మరిన్ని వీడియోస్ని అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇంకా మనం మెయిన్ కంటెంట్ డిస్కస్ చేస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సీనియర్స్ ఎప్పటి నుండో వర్క్ చేస్తుంటారు. వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఎలా ఉంటుందంటే వాళ్ళు మంచి డిజిగ్నేషన్స్ రావడానికి, మంచి పొజిషన్స్ రావడానికి, మంచి అప్రైజెస్ రావడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ సుపీరియర్స్ నుంచి. బట్ వీళ్ళు ఎప్పుడూ లాంగ్ టైం నుంచి వర్క్ చేస్తుంటారు. సో అప్పుడే ఇంకొక ఎంప్లాయీ వర్క్ జాయిన్ అయ్యారనుకోండి, అతను మంచి టెక్నికల్గా కానీ కమ్యూనికేషన్ పరంగా కానీ మంచి ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నారు అనుకోండి, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ సుప్రీరియర్స్ హైయర్ అథారిటీ అంతా కూడా తక్కువ ప్యాకేజ్లోనే మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి అని కొంత రికగ్నిషన్ వస్తుంటుంది క్యాండిడేట్కి. అప్పుడు వీళ్ళకి సీనియర్స్కి ఎప్పటి నుండో వర్క్ చేసే ఎంప్లాయీస్కి కూడా ఈగో అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఎంప్లాయీ మీద. ఓకే, అప్పుడు వాళ్ళు ఏం చేయడానికైనా రెడీ అవుతారండి. మిమ్మల్ని బయటికి పంపడానికైనా మీ మీద కొంత మైక్రో మేనేజ్మెంట్ లెవెల్లో అబ్జర్వేషన్ పెట్టి మీరు ఎక్కడ ఏ చిన్న పాయింట్ దగ్గర దొరుకుతారని కూడా చెక్ చేసుకుంటూ మిమ్మల్ని కంపెనీ నుండి తీసేయడానికి, కంపెనీలో నుంచి బయటికి పంపేలా చేస్తూ ఉంటారు. అందువల్ల మీరు ఏం చేయాలంటే మీరు మీ వర్క్ చేసుకుంటూనే కొంత సీనియర్స్ని కూడా వీళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇది చేయగలిగాను, నేను ఇది అచీవ్ చేయగలను, కొంత వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి మీ సక్సెస్లో. అప్పుడు ఆ సీనియర్స్ కూడా మీ మీద అంత ఈగో ఫీలింగ్ అనేది ఉండదు అండ్ మీకు సేఫ్ జోన్లో ఉంటారు, మీ జాబ్ సేఫ్ జోన్లో ఉంటుంది అప్పుడు. సో నేను ఒకటే చెప్తుంది ఏంటంటే సీనియర్స్కి కూడా రెస్పెక్ట్ ఇస్తూనే మీ వర్క్ మీరు కంప్లీట్ చేసుకోండి. అప్పుడే మీకు జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండండి. నేనే చేయగలిగాను, నేనే చేస్తాను ఈ జాబ్, నేనే ఈ టాస్క్ కంప్లీట్ చేయగలను, సీనియర్స్ వాళ్ళు కాదు అన్నట్టు మీరు మీటింగ్లో కానీ ఎక్కడన్నా సరే ఎవరైనా కొలీగ్స్ అన్నా కూడా మీ జాబు క్రిటికల్లో పడినట్టే. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేయాలండి. ఈ సిచ్యువేషను ఎప్పుడైతే కాదు, ఎప్పటి నుండో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటాయి. బట్ ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఎవరి జాబ్ వాళ్ళు సేఫ్ జోన్లో పెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. సో అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచి వర్క్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా మీరు మీ సీనియర్స్కి కొంత రెస్పెక్ట్ ఇస్తూ మీ వర్క్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళండి. అప్పుడు మీ జాబ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సో అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, కెరీర్ పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే మన luckyhideout.com వెబ్సైట్లో కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంది. స్లాట్ బుక్ చేసుకోండి అండ్ మీ ఐటీ కెరీర్ రిలేటెడ్ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.